చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా విజయవంతం చేసినప్పుడు మనకు మంచి గ్రామాల్లో వెళ్ళినప్పుడు మన కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత చాలా ఎన్నో మనం కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమ పథకాలతో కావచ్చు, ఎన్నో మనం 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు కూడా మనం అమలు చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అట్లాంటి కార్యక్రమాలు మనము ప్రజలకు తీసుకుపోయి మన పార్టీ ప్రతిష్టను కొనసాగిస్తూ మరి కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరు వచ్చిన మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. జై జై. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉద్యమకారుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి, మరియు మన మాజీ ఎమ్మెల్యే మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఈరావు సలీల్ గారికి, నాయకులు, ముందున్నటువంటి గ్రామ అధ్యక్షులు, పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మన రాజ్యాంగానికి తూట్లు పడుతుందో మనం కూడా చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. మరి మన రాజ్యాంగాన్ని కాపాడుకున్న ఉద్దేశంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలను జాగృతం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని మనందరం కూడా బాధ్యతతోని, మన పార్టీ ఇచ్చిన ఆదేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఇది మా ఎలక్షన్ కాదు, ఇది ముందున్నటువంటి మీ అందరి ఎలక్షన్లు భవిష్యత్తులో ఉన్నాయి. మరి మీ ఎలక్షన్లలో పార్టీ గట్టి ఉంటేనే మీ అందరూ కూడా విజయం సాధిస్తారు. ఈ కార్యక్రమాలు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతమైతే పార్టీ పటిష్టంగా ఉంటేనే ఆ విజయాలు మనందరూ కూడా దాని ఫలాలు అందుతాయనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి తప్పించుకోకుండా ఒక గ్రామం నుంచి మొదలై రెండో గ్రామం నుంచి మూడో గ్రామం అట్లా రిలే పాదయాత్ర చేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదట మండలంలో ఒక గ్రామంలో ప్రారంభిస్తున్నప్పుడు మండల నాయకులందరూ వెళ్ళి ఆ ప్రోగ్రాంలు అక్కడ స్టార్ట్ చేయాలి. మండల నాయకులందరూ వెళ్ళి మొదటి గ్రామం నుంచి రెండో గ్రామం వరకు మండల నాయకులు ఆ మొదటి గ్రామస్తులందరూ రెండో గ్రామం వరకు వెళ్ళి ఈ పాదయాత్రను వాళ్ళకి అందజేయాలి. ఈ క్రమంలో స్టార్టింగ్ అప్పుడు మన ప్రతిజ్ఞ చేసి మనకు ఒక గిఫ్ట్ ఇస్తారు. 2 జెండాలు ఉంటాయి, బాపూజీ గారి ఫోటో ఉంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది. అవి సక్రమంగా పట్టుకొని వేరే వాళ్ళకు మనను అవహేళన చేసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో పట్టుకొని, నిబద్ధతతో పట్టుకొని ఈ పాదయాత్రను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మొదటి గ్రామం నుంచి రెండో గ్రామంకి వెళ్తాం, రెండో గ్రామం నుంచి మూడో గ్రామంకి వెళ్తాం. మొదటి గ్రామం ప్రజలు మూడో గ్రామం వరకు వెళ్ళాలి, రెండో గ్రామం ప్రజలు నాలుగో గ్రామం వరకు వెళ్ళాలి. అటు ఒక్కొక్క గ్రామం ప్రజలు 2 గ్రామాల వరకు పాదయాత్ర వేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామంలో పాదయాత్ర వేసినప్పుడు ఈ ఉద్దేశంతో అయితే ప్రోగ్రాం తీసుకున్నాము, ఏ స్ఫూర్తితో అయితే ప్రోగ్రాం మనకు పార్టీ ఆదేశించిందో ఆ స్ఫూర్తిని బలపరిచే విధంగా ఆ స్ఫూర్తి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పాంప్లెట్ల ద్వారా చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘాలన్నీ కూడా విజయ్ గారు మీరు ఒక బాధ్యత తీసుకొని మీ అంబేద్కర్ యువజన సంఘాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమంలో మీరు అనుసంధానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రేపట్లో మనం కూర్చుందాం, మీ అన్ని సంఘాల ప్రజలకు పిలిపి దయచేసి అనుసంధానం చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా గ్రామంలో రిలే పాదయాత్రలు చేస్తూ ఈ రాజ్యాంగం ఎందు గురించి కాపాడుకున్నారో మనందరూ కూడా తెలుసు. రాజ్యాంగం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటో మనందరూ కూడా తెలుసు. ఈ రాజ్యాంగం వల్లనే ఈరోజు దళితులు కానీ బడుగులు కానీ సమానత్వంలో ముందుకు వస్తున్నాం. రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్నారంటే ఈ రాజ్యాంగం వల్ల విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఇట్లా రాజ్యాంగం లేకపోతే ఈ రోజు గ్రామాలు ఏ పరిస్థితి ఉందో మనందరూ కూడా తెలుసు. రాజ్యాంగం వల్లనే ఇంత సమానత్వం అనుభవిస్తున్న విషయాన్ని మనందరం పరిగణలోకి తీసుకొని ప్రజలను జాగృతం చేస్తూ
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ప్రోగ్రామ్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సింది కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ పలచన పడితే మనం పలచన పడతాం. మీరు అనుకోవచ్చు మాకు ఏమైతుంది అని. పార్టీ పలచన పడుతుంది ఏర్పడుతుంటే మనందరినీ దెబ్బతీస్తుంది. పార్టీ పలచన పడుతుంది క్యాన్సర్. ఆ క్యాన్సర్ మనం కూడా ఒకరోజు కంపలించేస్తుంది. దయచేసి ఈ ప్రోగ్రామ్ ని గట్టిగా వేయాలి. మరి ప్రోగ్రామ్ తో పాటు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఏ పథకాలు ఏ సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో కూడా మరోసారి ప్రజలకు మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో కాంతి పట్టుకొని ఏలాడేదానికన్నా అయిన పథకాలు చెప్తే తప్పకుండా ప్రజలు మనని అభినందిస్తారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. నేను కూడా మనం భయపడ్డా ఉన్నట్టు వరకు అదే కోట్ల రుణాన్ని ఈఎంఐ కట్టేటువంటి పరిస్థితి ఆ రోజు లేకుండే. అయినప్పటికీ వాళ్ళు రుణమాఫీ చేయడానికి 4 ఇల్లు తీసుకున్నారు. 8 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉండే చేసిండ్రు. ఈ రోజు మనకు అప్పు చేసే అవకాశం లేదు. మరి నెలకు 6,000 కోట్ల ఈఎంఐ కట్టాల్సినటువంటి బరువు బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. అయినప్పటికీ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 53,000 కోట్ల 53,000 పైచీలుక కోట్లను రైతు సంక్షేమానికి ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, యావత్ భారతదేశంలో చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 53,000 పైచీలుక రైతు సంక్షేమానికి చేయలేదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని చిన్న పరిస్థితుల రుణాలు 2 లక్షల పైన వాళ్ళకు మాఫీ కాలేదు. దాని ప్రభుత్వ పద్ధతుల్లో కూడా మాట్లాడుతూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సింది. దాన్ని మీరు మనసులో పెట్టుకుని అదేనే పడకుండా ఏవైతే ఫలాలు అందుతున్నాయో ఫలాలను ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా ఎమ్మెల్సీ ఓటర్లకు మాట్లాడితే అన్న మేము కాంగ్రెస్ పార్టీ ఓటేస్తున్నాం. ఎందుకు ఓటేస్తారంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎంతో డ్రామాలు ఆడుతుండే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేమి డ్రామాలకు తావి లేకుండా ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతోని దాదాపు 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనే విషయం మనందరం కూడా గ్రహించినాం. అది వాళ్ళు కూడా గ్రహించింది కనుక మీరు ధైర్యంతో ఉండాలా. ప్రజలు మన వైపు ఉన్నారు, నిరుత్సాహపడద్దు. ఏ విధంగా అయితే రుణమాఫీ గత టీఆర్ఎస్ జాప్యం చేసిందో జాప్యం లేకుండా మనం చేసినాం, ఇంకా కూడా చేస్తామని ధైర్యంతో ప్రజలకు చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. మాకందరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కార్యక్రమం కారణాలు ఏమన్నా కావచ్చు. ఇన్ని స్కీములు ఇచ్చిన తర్వాత కూడా మన గురించి చెడు మాట్లాడుతున్నట్టే ఆ పొరపాటు మన వైపు ఉన్నట్టు. ఎదుటో నాకంటే మన దగ్గరికి వెళ్ళి సంపాదించాం వాస్తవ పరిస్థితులు. మనం ఇవాళ 25 లక్షల మందికి ఎక్కడో ఒక దగ్గర ఆగినప్పుడు కార్యకర్తలకు 1-to-1 కూడా మాట్లాడండి. వాస్తవాలు మీకు తెలిస్తే అవేమైనా మీరు మాకు చెప్పగలిగితే సరిదిద్దుకునేది మా లెవెల్లో సరిదిద్దుకునేది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్సీలో ఏ విధంగా ఉంటుందో దేశానికి ఒక రోల్ మోడల్ అయినటువంటి సోదరుడు శాసన మండలి సభ్యుడు బలమూరు వెంకట్ గారికి, అదేవిధంగా 10 సంవత్సరాల కాలం కష్టాల్లో నష్టాల్లో మనందరి వెంట ఉండి మన వెన్నుతట్టి నడిపించినటువంటి మన జిల్లాలో ఈరోజు కమ్మరిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి కమ్మరిపల్లి మోర్తాడ్ మండలాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు సుఖ్యట్ రవి గారికి, అదేవిధంగా తోటి మండల అధ్యక్షుడు రాములు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ అన్న గారు మాట్లాడాల్సిన అవసరం. ఈ దేశంలో ఉన్న రాజులను ఎదిరించి మీ లెక్కెంతరా మీ పత్రం ఎంతరా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాగేసుకొని వాళ్ళని భయపెట్టి భూస్వాములను భయపెట్టి మీకు భూమి ఇంతకన్నా ఎక్కువ లేదు, మిగతా భూమి అంత పేదలకు దాని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టలే కదా. ఇవాళ భూమి ఉంది, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ తలెత్తుకొని తిరుగుతున్నారు. ఇందిరమ్మ వల్ల కాదా? ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? టీఆర్ఎస్ 1 ఇంచు భూమి ఇచ్చిందా? 1 సెంటు భూమి ఇచ్చిందా? కేసీఆర్ 1 సెంటు భూమి ఇచ్చిందా? మనకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఇవాళ భూమి లేని పేదలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తున్నది ఏడాది. భూమి లేని పేదలను కూడా ఇస్తున్నారు కదా. మరి భూమి లేని పేదల గురించి ఆ రోజు కేసీఆర్ ఏమైనా చెప్పిండా? ఇచ్చిండా? ఆయన
ఇదే గల్ఫ్ బాధితులు కోఆర్డినేటర్గా వచ్చినారు. మీకు అందరికీ తెలుసు బల్మూరు వెంకట్ గారు బ్యాక్గ్రౌండ్, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, నామినేట్ కావడం, రాహుల్ గాంధీ గారు స్వయంగా చొరవ తీసుకొని ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత అంకిత భావంతో పనిచేసిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్ గారు జైల్లో ఉన్నప్పుడు అన్నది మన వెంకట్ గారే ఆదర్శం. ఇప్పటి వరకు మన పిసిసి అధ్యక్షులు అన్ని వివరించి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి, సిద్ధాంతాల గురించి, మనం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేసిన ఉదాహరణకు నేను చెప్తా. ఎందుకంటే మీరు గ్రామ స్థాయి నాయకులు కాదు కదా, ఎన్నికల్లో గెలిచిరు. మండలానికి అధ్యక్షుడైనప్పుడు మండలం మొత్తం తిరుగుతానికి మండలంలో ఉన్న అందరూ పరిచయం పెట్టారు. పలానా నరేందర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా కమరపల్లి కానీ పరిచయం పెట్టారు. నువ్వు నరేందర్ లేకపోతే ఉత్తూరుకే పరిమితం, మనం షెట్పల్లికే పరిమితం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ కూడా కమరపల్లి మోర్తాడు మండల అధ్యక్షులకు, మా కార్యకర్త నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు సోదరుడు లేదా వాళ్ళు లాభపడతలేరా? ఇలా 1000 మెగావాట్లు వాళ్ళని సోలార్ ప్లాంట్ పెట్టుకోమని చెప్పేసి మహిళా సంఘాలకు చెప్పినాం. ఇదే మహిళా సంఘాలకు 1000 బస్సులు మేము తీసుకువ్వండి, ట్రాన్స్పోర్ట్కి, ఆర్టీసీకి అని చెప్పినాం. మీరే పెట్టుకోండి, మేము కొనిస్తామా. జిల్లా స్థాయి ఉంటే మీ డిసిసి అధ్యక్షులతోటి, రాష్ట్ర స్థాయి ఉంటే పిసిసి అధ్యక్షులతోటి అందరితోటి కూడా మాట్లాడే ఒక హక్కు, అసొంటి ఒక స్వేచ్ఛ నా పార్టీ నాకు కల్పించింది. తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కరించగలిగినవైతే తప్పనిసరిగా పరిష్కరిస్తా, లేదా మీ సమస్యకి సమాధానం రెండింటిలో ఏదో తప్పనిసరిగా మీకు తప్పనిసరిగా చెప్పి తీరుతాను. కానీ ఈ కార్యక్రమం చేపడుతున్నప్పుడు, ఈ కార్యక్రమం మన కోసం మనం చేపడుతున్న కార్యక్రమం, రేపటి భవిష్యత్తు తరాల కోసం మనం చేపడుతున్న కార్యక్రమం. చిత్తశుద్ధితోటి, నిబద్ధతోటి కార్యక్రమాన్ని చేపట్టే క్రమంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా అయితే మనం ఎప్పుడైతే ప్రతిజ్ఞ చదివినామో అదే రకంగా గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు జెండాను ఆవిష్కరించుకొని ఆడ మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్లో గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షుడు, నియోజకవర్గ బాధ్యులు, డిసిసి అధ్యక్షులు, పెద్దలు ఎవరైనా ఉంటే క్లుప్తంగా వాళ్ళు ఈ విషయాలపైన ఇప్పుడు ఏదైతే చెప్పినా ఈ అంశాలపైన మీరు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అంటే గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై 100 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి 100 సంవత్సరాలలో ప్రజలకి, రేపటి తరానికి గాంధీ సిద్ధాంతాలు, గాంధీ గారు చేసిన సేవలు, ఈరోజు మనం ఈ రకంగా స్వాతంత్రంగా స్వేచ్ఛతో ఉన్నామనంటే వారి యొక్క ఐడియాలజీని క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో తీసుకువెళ్ళడానికి గాంధీ వారసులుగా, గాంధీ కుటుంబస్తులుగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మనపైన బాధ్యత ఉంది. కాబట్టి జై బాబు అనేది మనం పెట్టుకోవడం జరిగింది. రెండోది జై భీమ్. ఈరోజు రాజ్యాంగాన్ని మనకి ఇచ్చి, ఈరోజు అందరికి కూడా రిజర్వేషన్ కల్పించి, అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పని ఈరోజు ఏ హక్కులను అయితే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి, కేవలము అన్ని వర్గాలకి సంబంధించి వారి నాయకులు. ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాము, ఈ రకంగా ఎన్నికలు, ఈ సిస్టమ్, ఈ ప్రొసీజర్ అంటుందంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అసొంటి అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అవమానించినట్టు మాట్లాడినప్పుడు క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలని చెప్పని రాహుల్ గాంధీ గారు, ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేసినప్పటికి కూడా కనీసం ఆయన మాట్లాడిన మాటని వెంటనే తీసుకోవాలి. దాని గురించి భారతదేశ వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయికి వెళ్ళి మొదలుపెట్టి భారతదేశ వ్యాప్తంగా సంవత్సర కాలం పాటు ప్రజలందరికీ కూడా చెప్పి, వాస్తవాలు చెప్పి, భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసాలను వివరించి మన రాజ్యాంగాన్ని రేపటి తరాల కోసం, రేపటి భవిష్యత్తు కోసము వారికి మనం అందించే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో జై సంవిధాన్ చెప్పండి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకొని 18వ తారీఖున రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టుకొని 21వ తారీఖున జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు పెట్టుకొని
23వ తారీఖున నిన్న బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు, ఇవాళ మరో 4 మండలాలు సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకొని 27వ తారీఖు వెళ్ళి అన్ని మండలాల్లో కూడా ఈ పాదయాత్రను చేపడుతున్నాం. మండల పార్టీ అధ్యక్షుల చేతిలో అంబేద్కర్ గారి ఫోటో, బ్లాక్ అధ్యక్షుల చేతిలో గాంధీ గారి ఫోటో, అక్కడ ఉన్న ఎవరన్నా మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు, లేకపోతే ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ సంబంధించి ఒక యువకుని చేతులు, లేదా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో రాజ్యాంగ పుస్తకం. ఈ 4ని కూడా పట్టుకొని ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు మనతో పాటు ఒక బండి, పాటలకు సంబంధించి ఒక మ్యూజిక్ బండి సంబంధించి ఉంటుంది, అది ఆల్రెడీ సునీల్ గారు చెప్పినట్టు వారు సంబంధించి దాన్ని కలెక్ట్ చేస్తారు. ఆ బండి పెట్టుకొని ఏదైతే ప్రజలకు పోతున్నప్పుడు 2 కరపత్రాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాన్ని వివరిస్తూ, దానితో పాటు ఏదైతే మనం జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించి దేని గురించి పాదయాత్ర చేపడుతున్నాం అనేది చాలా క్లుప్తంగా 2 పాంప్లెట్స్ తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో కూడా ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై 100 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి 100 సంవత్సరాలలో ప్రజలకి, రేపటి తరానికి గాంధీ సిద్ధాంతాలు, గాంధీ గారు చేసిన సేవలు, ఈరోజు మనం ఈ రకంగా స్వాతంత్రంగా స్వేచ్ఛతో ఉన్నామనంటే వారి యొక్క ఐడియాలజీని క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో తీసుకువెళ్ళడానికి గాంధీ వారసులుగా, గాంధీ కుటుంబస్తులుగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మనపైన బాధ్యత ఉంది. కాబట్టి జై బాబు అనేది మనం పెట్టుకోవడం జరిగింది. రెండోది జై భీమ్. ఈరోజు రాజ్యాంగాన్ని మనకి ఇచ్చి, ఈరోజు అందరికి కూడా రిజర్వేషన్ కల్పించి, అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పని ఈరోజు ఏ హక్కులనైతే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి, కేవలము అన్ని వర్గాలకి సంబంధించి వారి నాయకులు. ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాము, ఈ రకంగా ఎన్నికలు, ఈ సిస్టమ్, ఈ ప్రొసీజర్ అంటుందంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అసొంటి అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అమిత్ షా అవమానించినట్టు మాట్లాడినప్పుడు క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలని చెప్పని రాహుల్ గాంధీ గారు, ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేసినప్పటికి కూడా కనీసం ఆయన మాట్లాడిన మాటని వెంటనే తీసుకోవాలి. దాని గురించి భారతదేశ వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయికి వెళ్ళి మొదలుపెట్టి భారతదేశ వ్యాప్తంగా సంవత్సర కాలం పాటు ప్రజలందరికీ కూడా చెప్పి, వాస్తవాలు చెప్పి, భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసాలను వివరించి మన రాజ్యాంగాన్ని రేపటి తరాల కోసం, రేపటి భవిష్యత్తు కోసము వారికి మనం అందించే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో జై సంవిధాన్ చెప్పండి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకొని 18వ తారీఖున రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టుకొని, 21వ తారీఖున జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలు పెట్టుకొని, 23వ తారీఖున నిన్న బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు, ఇవాళ మరో 4 మండలాలు సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకొని 27వ తారీఖు వెళ్ళి అన్ని మండలాల్లో కూడా ఈ పాదయాత్రను చేపడుతున్నాం. మండల పార్టీ అధ్యక్షుల చేతిలో అంబేద్కర్ గారి ఫోటో, బ్లాక్ అధ్యక్షుల చేతిలో గాంధీ గారి ఫోటో, అక్కడ ఉన్న ఎవరన్నా మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు, లేకపోతే ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ సంబంధించి ఒక యువకుని చేతులు, లేదా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో రాజ్యాంగ పుస్తకం. ఈ 4ని కూడా పట్టుకొని ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు మనతో పాటు ఒక బండి, పాటలకు సంబంధించి ఒక మ్యూజిక్ బండి సంబంధించి ఉంటుంది, అది ఆల్రెడీ సునీల్ గారు చెప్పినట్టు వారు సంబంధించి దాన్ని కలెక్ట్ చేస్తారు. ఆ బండి పెట్టుకొని ఏదైతే ప్రజలకు పోతున్నప్పుడు 2 కరపత్రాలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాన్ని వివరిస్తూ, దానితో పాటు ఏదైతే మనం జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించి దేని గురించి పాదయాత్ర చేపడుతున్నాం అనేది చాలా క్లుప్తంగా 2 పాంప్లెట్స్ తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో కూడా ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా వాళ్ళకి ఏ రకంగా తిప్పి కొట్టాలి అని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. సో నేను చాలా క్లుప్తంగా 3 నిమిషాలు నేను చెప్పాలనుకుంది ఈ కార్యక్రమం ఉద్దేశము. నేను ఇక్కడ కోఆర్డినేటర్గా నేను నిర్వహించే నా డ్యూటీ ఏంది, మీరేం చేయాలనేది క్లుప్తంగా నేను చెప్తాను. ఈ మీటింగ్ 2 మండలాలకు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2 మండలాలకు సంబంధించి మీ మండల పార్టీ అధ్యక్షులు ఆ ప్రణాళిక కూడా 27వ తారీఖు వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టి రోజు 4-5 గ్రామాల చొప్పున 4 రోజులలో ఈ కార్యక్రమం ముగించే విధంగా వాళ్ళు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈ కార్యక్రమం
జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఏఐసిసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు బాల్కొండ నియోజకవర్గంలో 4 మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించుకొని ఈరోజు 6వ మండలంగా కమ్మరపల్లి మోర్తాడలో కూడా ఈ కార్యక్రమ సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలకు కూడా పాదయాత్ర రూపకంగా చేపడుతూ ప్రజల్లోకి గాంధీ గారి సిద్ధాంతాలు, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రేపటి భవిష్యత్తు, రేపటి తరాల కోసం దీన్ని అందించాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటూ ఈ మండలాల్లో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో మొన్న 21వ తేదీ రోజు నిజామాబాద్ జిల్లా సన్నాహక సమావేశం, అదేవిధంగా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం అన్ని మండలాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు, చివరికి ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్ముడి పైన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఏ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు విధానాలతో ముందుకెళ్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా గ్రామాన తిరుగుతూ వాస్తవాలను ఒక పక్క మహాత్ముడి గురించి, ఒక పక్క మహనీయుడు అంబేద్కర్ గురించి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించే కార్యక్రమమే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం. ఇది గ్రామానికి వెళ్ళి రిలే పాదయాత్రలుగా చేస్తూ ప్రజలకు వాస్తవ పరిస్థితుల్ని, బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను వివరించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు జిల్లాలో అన్ని మండలాలలో కూడా 28వ తారీఖులోపు మండల సన్నాహక సమావేశాలు, ఆ తర్వాత మండల సన్నాహక సమావేశాల తర్వాత పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి. ఈ మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ నెల 27వ తేదీ నుంచి అన్ని మండలాల్లో పాదయాత్ర కార్యక్రమాలు చాలవుతున్నాయి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాస్తవాలు గ్రహించండి. బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి అవకాశాలను, ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని మనం ముందుగా తీసుకెళ్ళి ఈ బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టాలని ఈ జిల్లా ప్రజలకు, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం.